హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణ మోరల్ స్టోరీస్. మీకోసం మళ్ళీ ఈరోజు మంచి స్టోరీతో వచ్చేసాను. మరి స్టోరీలోకి వెళ్ళిపోదామా? అనగనగా ఒక అడవిలో ఒక క్రూరమైన సింహం ఉంది. అది చాలా స్వార్థంగా ఉండేది. తను చాలా బలవంతుడు అవ్వటం వలన అడవిలోని జంతువులన్నింటినీ హింసిస్తూ ఉండేది. అది చిన్న పెద్ద జంతువు అని చూడకుండా ఏ జంతువునైనా చంపేసి తినేస్తూ ఉంటుంది. సింహం హింసను భరించలేక సింహం దగ్గరికి వెళ్ళి ఈ విధంగా వేడుకున్నాయి. ఓ అడవి రాజా, మేము వినయపూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటున్నాము. ప్రతిరోజు మాలో ఒక జంతువును మీకు ఆహారంగా సమర్పిస్తాము. దయచేసి మీరు మా అభ్యర్థనను మన్నించి మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వండి. అలా అని జంతువులన్నీ సింహాన్ని బతిమాలుకున్నాయి. సింహం ఆ జంతువుల అభ్యర్థనను మన్నించింది. ఆ రోజు నుండి ప్రతిరోజు ఒక జంతువు వంతుల వారీగా సింహానికి ఆహారంగా వెళ్ళేది. ఒకసారి సింహానికి ఆహారంగా వెళ్లాల్సిన వంతు ఒక కుందేలుకు వచ్చింది. ఆ కుందేలు చాలా తెలివైంది. అది సింహం దగ్గరికి వెళ్లే మార్గంలో ఒక ప్రణాళికను ఆలోచించడం మొదలుపెట్టింది. కుందేలు చాలా ఆలస్యంగా సింహం దగ్గరికి చేరుకుంది. అసలే ఆకలితో ఉన్న సింహం కోపంతో గర్జిస్తూ ఈ విధంగా అంది. ఓ కుందేలు, నేను నీకోసం ఎంతసేపు వేచి ఉండాలి? నాకు చాలా ఆకలిగా ఉన్నది. నీకు ఆలస్యం ఎందుకు జరిగింది అని అడిగింది కుందేలును సింహం. కుందేలు చాలా బలహీనమైన స్వరంతో ఈ విధంగా అంది. ఓ సింహరాజా, నేను మీ దగ్గరికి వస్తున్న సమయంలో నన్ను దారిలో వేరొక సింహం అడ్డగించింది. నేను నన్ను విడిచిపెట్టమని వేడుకోవలసి వచ్చింది. అందుకే ఆలస్యం జరిగింది అని కుందేలు అంది. కుందేలు మాటలకు సింహం కోపంతో, నా అడవిలో ఇంకొక సింహమా? రా, నాకు చూపించు అని గర్జించింది. కుందేలు సింహాన్ని బాగా పాడుబడిన బావి దగ్గరికి తీసుకెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత సింహంతో ఈ విధంగా అంది. ఓ సింహరాజా, ఒకసారి బావిలో తొంగి చూడండి, మీకే తెలుస్తుంది. ఆ తెలుగు తక్కువ సింహం బావిలోకి తొంగి చూడగా తన ప్రతిబింబాన్ని చూసి వేరొక సింహం అనుకుంది. దాన్ని చూసి గర్జిస్తూ బావిలోకి దూకింది. సింహం అక్కడికక్కడే మరణించింది. ఈ విధంగా కుందేలు ముక్తితో క్రూరమైన సింహం జీవితాన్ని ముగించింది. ఆ రోజు నుండి అడవిలో జంతువులన్నీ చాలా సంతోషంగా జీవిస్తున్నాయి. ఫ్రెండ్స్, ఈ కథ నీతి ఏంటో తెలుసా? దుష్టులను తెలివితో జయించవచ్చు. ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక మంచి కథతో రేపు వచ్చేస్తా. బాయ్.